నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈసారి కూడా బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు హైదరాబాద్ బేగంపేట డివిజన్లో ఆయన పర్యటించారు. 76 లక్షల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను తలసాని ప్రారంభించారు. నిరంతరంగా జరిగేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మన సికింద్రాబాద్ లో స్విమ్మింగ్ పూల్ అనేది చాలా ప్రధానమైనటువంటి అక్కడ షెడ్ కానీ ఫ్లోరింగ్ కానీ దాంతో పాటు పాటిగడ్డ ప్రాంతం ఇక్కడ వికార్ నగర్ ప్రాంతంలో కొన్ని ఇక్కడ ప్యాచ్ వర్క్ సివరేజ్ వాటర్ లైన్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి. అయితే పిల్లలు పొద్దున రెగ్యులర్ గా అక్కడ ప్రాక్టీస్ చేసే అటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళకు రూమ్ కానీ బాత్రూమ్లు కానీ లేకపోతే అక్కడ ఫ్లోరింగ్ కానీ అవన్నీ లేవు. ఓవరాల్గా కార్యక్రమాలని మరి ఈరోజు మనం ఫౌండేషన్ చేసుకోవడం జరిగింది. ఏదున్నా నిరంతరంగా ప్రజల మధ్యలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను దూరం చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ బల్కంపేటలో మీటింగ్, బల్కంపేట కళ్యాణము అమ్మవారి కళ్యాణం జూలై 1 అదేవిధంగా 13th 14th మన బోనాల పండుగ. మండే నాడు అక్కడ పాంచాలి టెంపుల్ దగ్గర మీటింగ్ మండే నాడు. ఇప్పుడేమో బల్కంపేట మీటింగ్ ఉంది. జాతరలు కూడా చాలా బ్రహ్మాండంగా మీకు అందరూ తెలుసు. ఎక్కడ అంటే దేశంలో ఎక్కడ జరగని విధంగా అంగరంగ వైభవంగా మీకు అక్కడ బల్కంపేటలో అమ్మవారి కళ్యాణం కూడా చాలా గ్రాండ్ స్కేల్ జరుగుతుంది. మనందరికీ తెలుసు. మన సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు అంటే మీకు విశ్వవ్యాప్తమైనటువంటి కాబట్టి ప్రజలకు భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేపట్టడం